ఎప్పుడు ఉంటుందండి బ్రాహ్మీ ముహూర్తం? అర్ధరాత్రి 1 గంటకు ఉంటుందా? లేకపోతే 2 గంటలకు ఉంటుందా? లేకపోతే అసలు రాత్రంతా నిద్రపోకుండా ఏమైనా ఉండాలా? అమ్మో, అలాంటి గొప్ప గొప్ప కష్టాలు మనకు మన శాస్త్రకారులు చెప్పరు. మన పెద్దవాళ్ళు మహర్షులు మనకేదైనా ఒక ధర్మం చెప్తే అది చాలా గొప్పగా ఉంటుంది. అందులో ఎక్కడా కష్టం ఉండదు. నిజంగా ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని మనం అందరం కూడా జీవితంలో చవి చూడగలుగుతాం. సూర్యోదయం కన్నా కూడా ముందు 3 గడియల ముందుని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఆ క్షణం మనం నిద్ర లేవగలగాలి. అంటే ఇంచుమించుగా 4 నుండి 4:30 ఎప్పుడైతే మన జీవితంలో 4 నుండి 4:30 లోపు నిద్ర లేవగలుగుతామో చాలు. ఫస్ట్ ఆ ఒక్క విషయాన్ని మనం జీవితంలో ప్రతిరోజు చేసేలాగా, ప్రతిరోజు దాన్ని మనం నిర్వర్తించేలాగా చేసుకోగలిగితే సగం విజయాన్ని మన మనస్సు మీద మనం సంపాదించినట్టే. మన మనస్సు మీదే కాదు, ఈ లోకం మీద కూడా మనకు విజయం చేకూరుతుంది ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారో వారికి.